ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రాణమా నువ్వెలా కుంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము. ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని తెలుపుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారు బాహువు వారికి జయమియ్యలేదు. నువ్వు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖ కాంతి వారికి విజయము కలుగచేసెను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. సామెలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం, యెహోవా నువ్వు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, నేనైతే నీతి కలవాడని నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం, నువ్వు నాకు ఆశ్రయముగా నుంటిని, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం, ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చెయ్యి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ పర్వతం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. చివరిగా ఒక మాట, అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనము, నాకు జీవ మార్గంలో తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమలను దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు మేలు చేయి దేవుడే ఉన్నారు తండ్రి. మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేసి ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మరింత ఖర్చుకోవడం మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.